అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబియ్యినా వ ఖాయిదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహబిహి వ మన్ వాలాహు మిలా యౌమిద్దీన్. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. ఈరోజు ఇన్షాఅల్లాహ్ సూరతుల్ ఫాతిహ విశేషాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సూరతుల్ ఫాతిహ అల్హమ్దులిల్లాహ్, ఈ సూరాతో మనకు అవినాభావ సంబంధం ఉంది. రోజుకు మినిమం అంటే మనం 17 సార్లు సూరతుల్ ఫాతిహ చదువుతాం. సున్నత్లో కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ సార్లు సూరతుల్ ఫాతిహ అనేది మనం చదువుతూ ఉంటాం. కనుక సూరతుల్ ఫాతిహకు సంబంధించిన కొన్ని విశేషాలు ముక్తసరిగా ఇన్షాల్లా మీ ముందర పెడతాను. తద్వారా ఏమవుతుందంటే రేపు మనం నమాజు చదివేటప్పుడు ఆ యొక్క విషయాలు మనకు గుర్తొచ్చి ఏకాగ్రత అనేది మనకు ప్రాప్తమవుతుంది. ఏకాగ్రత వల్ల మనసుని మనం లగ్నం చేయగలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద. తద్వారా అనేది ఆత్మశాంతి అనేది మనకు ప్రాప్తించి ప్రాపంచికంగాను పారలౌకికంగాను అన్ని విధాల మనం అనేక విధాల యొక్క మంచి మేలు అనేది జరిగే యొక్క అవకాశం అనేది చాలా ఉంది. కనుక ప్రథమంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సూరతుల్ ఫాతిహ అంటే కేవలం పారాయణం కాదు. మిగతా ఖురాన్ ఏదైతే ఉందో పారాయణమే. సూరతుల్ ఫాతిహ మాత్రం పారాయణం కాదు. సూరతుల్ ఫాతిహ అంటే అల్లాహ్తో సంభాషణ. మనం ఒక్కో ఆయతు చదువుతుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఆయతుకి బదులిస్తుంటాడు. కనుక స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చిన మాట ఏంటంటే ఖస్సంతు సలాత, నేను సలాత్ అంటే సూరతుల్ ఫాతిహ పేరు, నేను సూరతుల్ ఫాతిహను నాకు మరియు నా దాసునికి మధ్య చెరి సంఘంగా పనిచేశాను. కనుక అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటే అల్లాహ్ అంటాడు హమిదని అబ్దీ. అర్ రహ్మాన్ రహీం అంటే అస్నా అలయ్య అబ్దీ, మాలిక్ యౌమిద్దీన్ మజ్జదని అబ్దీ, ఇయ్యాక నఅబుదు. ఎప్పుడైతే మనం చెప్తామో వల్లాహ్ నేను నీ సహాయమే కోరుతున్నాము. ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు ఇది నాది. వ ఇయ్యాక నస్తঈన్, ఇక్కడి నుండి మీరు తీసుకుంటే ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లదీనా అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దుబి అలైహిం వలద్దాలిన్ అంటే 3.5 ఆయతు దాసుని కోసం, 3.5 ఆయతు ఎవరి కోసం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఫాతిహాని మన మధ్య చెరిసగంగా పంచాడు. పంచడమే కాదు, ప్రతి ఆయతుకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బదులిస్తాడు. ప్రతి ఆయతకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బదులిస్తాడు. అలాగే సూర ఫాతిహ మనం పూర్తి చేసిన తర్వాత మీరు ఏదైతే కోరారో మీకు దక్కుతుంది అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవీయడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటంటే జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసిన మాట, నాకు 2 ఆకాశ జ్యోతులు ఇచ్చి పంపడం జరిగింది. ఆకాశ జ్యోతులు, నాకు 2 ఆకాశ జ్యోతులు ఇచ్చి పంపించాను. అందులో సూరతుల్ ఫాతిహ ఒకటి, అలాగే సూరతుల్ బకరాలోని చివరి ఆయతులు ఏవైతే ఉన్నాయో వీటిని ఆకాశ జ్యోతులుగా పేర్కొనడం అనేది జరిగింది. కనుక సూరతుల్ ఫాతిహ మనం చదువుతున్నా అంటే ఆకాశ జ్యోతి అనేది మన సొంతమైంది. తద్వారా మన ఆత్మజ్యోతి ఏమవుతుంది? ప్రకాశమానం అవుతుంది. కనుక సూరతుల్ ఫాతిహ చాలా మహత్పూర్వకమైన సూర. అదేవిధంగా సూరతుల్ ఫాతిహకి అనేక నామాలు ఉన్నాయి. సూరతుల్ ఫాతిహకి అనేక నామాలు. సూరతుల్ ఫాతిహ ఒక పేరు. అలాగే సబఉల్ మసాని అంటే మళ్ళీ పారాయణం చేయబడే యొక్క సూర అని, అంటే 7 ఆయతులు అందులో ఉంటాయి. సరే, కనుక మళ్ళీ మనం దాన్ని పారాయణం చేస్తుంటారు. అదేవిధంగా కాఫీ అని అంటే అన్ని విధాలా ఇది సరిపోతుంది. షాఫీ అంటే ఇది స్వస్థత కూడా సూర ఫాతిహ అనేది ఇస్తుంది. ఉమ్ముల్ కితాబ్ అంటే పూర్తి ఖురాన్ గ్రంథానికి మాతృక వంటిది, తల్లివేరు వంటిది సూరతుల్ ఫాతిహ. ఇలా చెప్పుకుంటూ ఖురాన్ అల్ అజీమ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే సూరతుల్ ఫాతిహకి బోలెడన్ని నామాలు ఉన్నాయంటే దానికి అర్థం ఏంటంటే వస్తువు ఎంత ఘనాపాటిదై ఉంటుందో పేర్లు అనే దానికి ఎక్కువగా ఉంటాయి. కనుక సూరతుల్ ఫాతిహ ఈ రకంగా కూడా చాలా గొప్ప యొక్క విషయం. అదేవిధంగా సూరతుల్ ఫాతిహలో మనం ఏం చెప్తాం? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటే కేవలం పొగడ్త మాత్రమే కాదు. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం అంటే అల్లాహ్ ఎడల మనకు ప్రేమను మనం వ్యక్తపరుస్తున్నాం, అల్లాహ్ ఎడల మన కృతజ్ఞతను కూడా మనం చూపుతున్నాము. ఎందుకు? అన్నిటిని మనం అడగకుండా మనకు ప్రసాదించిన వాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కనుక ఆయన ఎడల మనకు ప్రేమ ఉంది, అలాగే అదేవిధంగా కృతజ్ఞత ఉంది. కనుక కేవలం పొగడ్త మాత్రమే కాదు, ఇది కృతజ్ఞత మరియు ప్రేమ మరియు గౌరవంతో కూడుకున్న యొక్క విషయం. సరేనా? అర్ రహ్మాన్ రహీం. అర్ రహ్మాన్
రహీం. ఇందులో గమనించినట్లయితే రహ్మాన్ అన్న పేరు, రహీం అన్న పేరు ఉంది. సరేనా? రహ్మాన్ అంటే చాలా మొత్తం విశ్వాన్ని కరుణించే రహ్మాను దునియా వల్ ఆఖిరా. అందులో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. కనుక విశ్వంలో ఏ సౌకర్యాలైతే ఉన్నాయో అందరికీ ఉన్నాయి, విశ్వాసులకు ఉన్నాయి, అవిశ్వాసులకు ఉన్నాయి. అయితే కానీ పరలోకములో అల్లాహ్ కరుణ ఎవరికి దక్కుతుంది? రహీం. కేవలం విశ్వాసులకు మాత్రమే, అల్లాహ్ను విశ్వసించిన వారికి మాత్రమే పరలోకంలో ఆయన కరుణ అనేది దక్కుతుంది. అదేవిధంగా మాలికి యౌమిద్దీన్ అంటే ఆయన ఎవరు? కానీ తీర్పు దినానికి యజమాని. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు ఎంత పెద్ద అధికారి అయినా సరే అధికారులకందరికీ గొప్ప అధికారి ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతఆలా. కనుక ఇక్కడ ఏ న్యాయస్థానంలో మనం తప్పించుకున్నా రేపు ప్రళయ దినాన అల్లాహ్ న్యాయస్థానంలో మనం తప్పించుకోలేం. ఇక్కడ ఏ న్యాయస్థానంలో మనకు న్యాయం జరగకపోయినా రేపు అల్లాహ్ న్యాయస్థానంలో ఖచ్చితంగా మనకు న్యాయం జరిగి తీరుతుంది. సరే, ఇయ్యాక నఅబుదు, మేము నిన్నే ఆరాధిస్తున్నా అంటే బహుదైవ ఆరాధన చెయ్యము, విగ్రహారాధన చెయ్యము, దర్గాల దగ్గరికి వెళ్ళము, పీరీలని మోయము అని చెప్తున్నాం ఇక్కడ. సరేనా? అదేవిధంగా ఇయ్యాక నస్తഈన్ అంటే ఇక్కడ గర్వం లేదు. అంటే నాకు ఎవడే అవసరం లేదా, నేను చాలా తురుముఖాన్ని పహల్వాన్ని చెప్పడానికి లేదు. కానీ ఎవ్వరు ఎంత గొప్పోడైనా సరే అందరూ అల్లాహ్ ముందర ఏమిటి? ఫకీర్లే. అందరూ అల్లాహ్ ముందర అవసరం ఉన్న వాళ్లే. కనుక ఇయ్యాక నస్తঈన్, అల్లాహ్ సహాయం లేకుండా మనం ఏమీ చెయ్యలేము. అదేవిధంగా ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, మనిషి ఎంత గొప్పగా అతను బతికిన గైడెన్స్ అనేది, ఒక లక్ష్యం అనేది, ఒక గమ్యం అనేది లేకపోతే తన వ్యర్థం అతని జీవితం. అవునా కదా? కనుక లక్ష్యం ఉండాలి. కనుక ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం గైడెన్స్ అడుగుతున్నాం. ఎవరితో? అల్లాహ్ సుబ్హానహు వతఆలా అడుగుతున్నాం. ప్రాపంచిక విషయాల్లో కూడా గైడెన్స్ అడుగుతున్నాం, అలాగే పారలౌకిక విషయాల్లో కూడా గైడెన్స్ అడుగుతున్నాం, ఆర్థిక విషయాల్లో కూడా గైడెన్స్ అడుగుతున్నాం, ఆరోగ్య విషయాల్లో కూడా గైడెన్స్ అడుగుతున్నాం, దాంపత్య విషయంలో గైడెన్స్ అడుగుతున్నాం. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా మనం గైడెన్స్ అనేది ఎవరి నుంచి అడుగుతున్నాము? తోటి వ్యక్తి వచ్చా తప్పు చెప్పవచ్చు, అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖచ్చితంగా నిజమే చెప్తాడు. అదేవిధంగా అభిమానం ఇట్లారా, ప్రజలు 3 రకాలు. ప్రజలు ఎవరు? 3 రకాల ప్రపంచంలో. ఒకటి సత్యం తెలిసి దాన్ని అనుసరించేవారు. ఒకటి ఎవరు? సత్యం తెలిసి దాన్ని అనుసరించేవారు, ముస్లింలు. రెండవది సత్యం తెలుసు కానీ గర్వంతో దాన్ని అనుసరించా, నాకు అవసరం లేదు, ఇది చాలా అహంకారం. మూడోది ఏమిటి? సత్యాన్ని అనుసరిస్తారని జ్ఞానం ఉండదు. సత్యాన్ని అనుసరిస్తాను కానీ ఎలా? అంధానుసరణ. సరేనా? ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం అనేది ఉండదు, తద్వారా వారి యొక్క ఆచరణ కూడా ఎటువంటి యొక్క ప్రయోజనం అనేది ఉండదు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వతఆలా చివర్లో మనకు చెప్పింది అంటే మనము 2 పనులు అనేది మన జీవితంలో ముఖ్యంగా ఉంటాయి. ఒకటి ఏమిటంటే షహ్వా, మరొకటి శుభ. షహ్వా అంటే కోరిక, మరొకటి శుభ అంటే అజ్ఞానం. కనుక ముఖ్యంగా సత్య మార్గంలో ఆటంకాలు ఏమిటంటే కోరికలు. అడుగడుగున మనం కళ్యాలు వేస్తుంటాయి, అడుగడుగున సంఖ్యలు వేస్తుంటాయి, అడుగడుగున మన మీద బాణాలు విసురుతాం, మనల్ని ఆపుతుంటాయి. కనుక మనం ఏం చేయాలి? కోరికల్ని అదుపులో పెట్టుకుని సత్య మార్గాన మనం సాగిపోవాలి. అలాగే ఎప్పుడూ మనం మార్గభ్రష్టానికి సంబంధించిన పనులు కానీ, బిదత్కి సంబంధించిన పనులు కానీ, అల్లాహకు కోపం తెచ్చే పనులు కానీ చెయ్యకూడదు. ఆ రకంగా మన జీవితాన్ని మనం గనుక గడిపినట్లయితే సూరతుల్ ఫాతిహ ఏదైతే మనం రోజు నిత్యం అనేది దాదాపు కనీసం లేదంటే 17 సార్లు చదువుతున్నామో ఈ సూరతుల్ ఫాతిహ, దీన్ని మనం చాలా సార్థకం చేసుకున్న వాళ్ళ అవుతాం, దీని లక్ష్యాన్ని మనం చేరుకున్న వాళ్ళ అవుతాం. కనుక అభిమానం ద్వారా కనుక ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం రాబోయే నమాజ్ చదివేటప్పుడు కనీసం వీటిని మనం చాలా ఆలోచించాలి. అల్లాహ్ సుబ్హానహు వతఆలా విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజాకుముల్లాహు ఖైరన్. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.